నమస్కారం. బిస్ టైగర్ తెలుగుకి స్వాగతం. ఇవాళ మనము ఎంఎస్ఎంఈస్కి క్రెడిట్ కార్డులు ఇస్తారు, ఆ విషయం తెలుసుకుందాం. ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం. ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డ్ అనేది చిన్న, సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలు ఉద్యమ్ అని రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా రూపొందించిన వ్యాపార క్రెడిట్ కార్డు. మనకు పర్సనల్ క్రెడిట్ కార్డు ఎలా అయితే ఉంటుందో అలాగే ఇది బిజినెస్ క్రెడిట్ కార్డు, అంటే వ్యాపార క్రెడిట్ కార్డు. ఇది కిసాన్ క్రెడిట్ కార్డు తరహాలో పనిచేస్తుంది. దీని ద్వారా 50 రోజుల వరకు వడ్డీ రహిత రుణం, 5 లక్షల నుండి 10 లక్షల వరకు పరిమితి మరియు సులభమైన వర్కింగ్ క్యాపిటల్ సదుపాయం లభిస్తుంది. ఎలా అయితే మనం పర్సనల్గా క్రెడిట్ కార్డు వాడుకుంటామో దానికి క్రెడిట్ కొంచెం టైం ఇస్తారు, 40-50 రోజులు. అలాగే దీంట్లో కూడా బిజినెస్ క్రెడిట్ కార్డు, ఇది ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డు. ఎంఎస్ఎంఈస్కి ఎవరైతే ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకే ఇస్తారు. వాళ్ళు ఈ కార్డు పొంది మనం క్రెడిట్ పీరియడ్ 50 రోజుల వరకు తీసుకోవచ్చు. ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డు యొక్క ముఖ్య విశేషాలు: పరిమితి 5 లక్షల నుండి 10 లక్షల వరకు క్రెడిట్ పరిమితి లభిస్తుంది. ప్రయోజనం: వ్యాపార అవసరాలు, ముడి పదార్థాల కొనుగోలు మరియు నిర్వహణ ఖర్చులు, అంటే వర్కింగ్ క్యాపిటల్ కోసం వాడుకోవచ్చు. ఉపయోగించవచ్చు. వడ్డీ రహిత కాలం సుమారు 50 రోజుల వరకు వడ్డీ లేని రుణం పొందవచ్చు. అది బ్యాంక్ టు బ్యాంకు కొంచెం మారుతుంది. రూపే కార్డులు, ఎన్సిపిఐ ద్వారా రూపే క్రెడిట్ కార్డులు జారీ చేయబడుతున్నాయి. అర్హత: ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనుకున్నాం కదా, అది ఉండాలి. దీనికి ఉద్యమ్లో నమోదైన ఎంఎస్ఎంఈలు మరియు చిన్న వ్యాపారులు అర్హులు. బ్యాంకులు: కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు ఈ కార్డు సేవలు అందిస్తున్నాయి. దరఖాస్తు విధానం: మీ ఎంఎస్ఎంఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను సిద్ధంగా ఉంచుకోండి. మీరు ఖాతా కలిగి ఉన్న బ్యాంకును సంప్రదించండి. ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు నింపి సమర్పించండి. చాలా సింపుల్. మనం ఎలా అయితే పర్సనల్గా క్రెడిట్ కార్డు చేస్తామో, మన పాన్ కార్డ్ అవన్నీ ఇస్తామో, అలాగే దీంట్లో కూడా అన్ని డాక్యుమెంట్స్తో పాటు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఆ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉన్న వారికే ఇస్తారు కార్డు. మీకేమైనా ఈ విషయంలో సపోర్ట్ కావాలంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ.